హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మా విలేజ్లో చిన్న వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. పొలం పనులు. మా ఫ్రెండ్ ప్రశాంత్ అయితే 2 రోజుల ముందు కొయ్యలకైతే వెళ్ళిండు. మా అమ్మ వీడియోలు తీసుకుంటూ మనం యూట్యూబ్లో పెడదాం లోకల్వి, ఎట్లాగో నేను కూడా తీయాలనుకుంటానంటే తీస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మా వాడు కూడా వీడియోలు తీస్తా అని, మనకు కూడా ఎట్లా యూజ్ఫుల్ ఉంటుంది తీసుకోవడానికి. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఆ లైకులు కొట్టినా కొట్టకున్నా కూడా మనం అయితే చేసుకునే పని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. దాంట్లో సిగ్గుపడేది ఏమున్నది అని చెప్పి మావాడు అన్నాడు. అలాగే నేను మా చుట్టుపక్కల ప్రాంతాలు మావాడు చేసే విధానం, గొడ్లకు బయట చేనులకు వెళ్ళకుండా మేము కొయ్యలు బాస్తాను, అదే తీద్దాం మామ అంటే వాళ్ళ డాడీ అతను నేను వీడియో తీయడానికి వచ్చాను ఇక్కడికి. ప్రతి ఒక్క రైతు వాళ్ళ కష్టం గురించి చెప్పుకుంటాడు. దాంట్లో కూడా మేము కూడా ఒకటి, మీకు చూపించడానికి మా చుట్టుపక్కల ప్రాంతాలు చూపించడానికి నేనైతే తీస్తాను. మీకు నచ్చకపోయినా కూడా మేము ఇదైతే తీయడం జరుగుతుంది. మేము ఇంకా ముందు ఇంకా చాలా తీస్తాం. సొంత పని అయితే చేసుకోవడానికి అయితే సిగ్గేం లేదన్న. లోకల్ పనులు, ఇంటికాడ చుట్టుపక్కల ప్రాంతాల పనుల గురించి మా వాడు సిగ్గుపడకుండా చేస్తా అని చెప్పిండు. అందుకనే ప్రతి ఒక్క వీడియో మామ మనం చేసుకుంటా యూట్యూబ్లో పెట్టుకుందాం, అందరిలాగా మనం కూడా చేసుకుందాం, దానిదేమున్నది. పొద్దున్న నుంచి కష్టపడి మా వాడు మధ్యాహ్నం తిన్నాడు. అది పొద్దుగాల 6 గంటలకు లేచి మధ్యాహ్నం వరకు టైం అయింది, ఆకలి అయితే అందని తిన్నాడు. మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, అక్కడైతే నారాలకినాం. ఇక అంత బురద కాకముందు మళ్ళీ నాగలేసి దున్నుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మా వాడు మళ్ళీ అన్నం తిని మళ్ళీ నాగలు దున్నడానికి వెళ్ళిండు. ఇంకో 2-3 దొయ్యలు ఉన్నాయి, అవి దున్నేసరికి సాయంత్రం అవుతాయి అని చెప్పిండు నాతోటి. అదే ప్రశాంత్ నువ్వే మాట్లాడితే ఏమైంది అని అంటే మా వాడు ఏమన్నాడంటే, మామ నాకంత మాట్లాడనీకి రాదు నీలాగా అని చెప్పిండు ఫ్రెండ్స్. మా వాడు మాట్లాడమని చిన్న స్పీచ్ చేయమని చెప్పాను, అది మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. మీ అంబాల ప్రశాంత్ని, రైతుని ఇలా దున్నుకుంటా వీడియో తీయమని మా మామ చెప్పిన, నేను దున్నడానికి నాగలి కట్టినప్పుడు చెప్పిన. రైతు పనులు గిట్లా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ప్రతి ఒక్క ఇబ్బంది సిచ్యువేషన్ ఎదుర్కొంటా కూడా పనులు చేసుకోవాలి. నేను ట్రాక్టర్కి వెళ్తా, బండి ఉంది, కాకపోతే వర్షం కొడుతుందని బండితోటి దున్నడం లేదు. అందువల్ల ఎడ్ల నాగలి కూడా కట్టి దున్నుతున్నా ఫ్రెండ్స్. కాకపోతే మీకు నచ్చే ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముందు వీడియోలు ఇట్లా తీయడానికి ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ అనేది కూడా మేము చేస్తాం. ముందున్న రోజులల్లో కూడా మేము ఇంకా కామెడీ వీడియోస్, మా పొలం పనులు ప్రతి ఒక్కటి తీసుకుంటూ మేము పెడతాం. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.